దూషించడం ద్వారా పాపులర్ అయ్యారా? లేదు కదా. వీళ్ళందరూ ఇదిగో హిందూ ధర్మం ఇట్లా చెప్తుందయ్యా, నీ భార్యతో ఇట్లా ఉన్నాయ్యా, నీ చెల్లితో ఇట్లా ప్రవర్తించయ్యా, నీ కొడుకుని ఇట్లా చూడయ్యా, నీ కూతురుతో సమానంగా చూసుకోవయ్యా, ధర్మం ఇట్లా చెప్పిందని చెప్తున్నారు. అంతే, వాటిని ప్రచారం చేయాలి. మరి నువ్వు కూడా నీ ధర్మాన్ని గురించి చెప్పుకో, నీ ధర్మం యొక్క మంచితనం చెప్పుకో, దాని పట్ల విశ్వాసం పెంచుకో. పరధర్మంలో దోషం తప్పు ఉంటే నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? హూ ఆర్ యూ టు ఆస్క్ దట్? నువ్వెట్లాగా ఆ విషయాలు మాట్లాడతావు? నువ్వు ఇందులో ఉన్నావా? లేదు కదా. రెండవది, ఆయనే చెప్పాడు, నేను ఒకప్పుడు డ్రగ్స్ వాడేవాడిని, మర్డర్లు చేశాను, ఏదో మర్డర్లు మర్డర్ ఏదో చేశాను, లేకపోతే కనుక నేను అసలు చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవాడిని, రౌడీజం చేశాను అని చెప్పి నువ్వు మారావు, మారు మనసు పొందావు. పొందినప్పుడు ఏం చేయాలి? అంతటి దుర్మార్గ ప్రవర్తన నుంచి నన్ను ప్రభువు మార్చాడు కాబట్టి ఇవాళ చాలా ప్రశాంతంగా ఉన్నానయ్యా, మీరు కూడా అలాంటి ఉద్రేకాలకు లోను కోబాకండి, మంచిగా ఉండండి, వ్యసనం మంచిది కాదు, చక్కగా మనం మన పిల్లల్ని చదివించుకుందాం, మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్దాం, ప్రభువుని నమ్ముకుందాం, ఇలా కదా చెప్పాల్సింది. అలా కాకుండా నేను ఇట్లాంటి గొప్పవాణ్ణి అని చెప్తూ రెండో పక్కన ఏం చెప్తున్నారు? పరధర్మాన్ని దూషిస్తున్నారు. ఈయన కొన్ని వీడియోలు నేను చూశాను, ఈ సంఘటన అంతకుముందు నాకు ఈయన పెద్ద తెలియదు కానీ అసలు మతమే లేదంటున్నారు ఈయన 2-3 వీడియోల్లో. అసలు వేరే మతం అనేదే ఉండదు, మతం అనేది లేదు, అదంతా ఒక మూఢనమ్మకం, ఒక మూఢ విశ్వాసం. అంటే ఈయన చేసిన దాంట్లో ఏమంటారు దాన్ని, బోధకులు ఏమంటారు దాంట్లో అన్నమాట. అదే అది ఇప్పుడు అది హిందూయేతర మతాలన్నిటిలో కూడా ఇదే పాయింట్ వస్తుంది. మాదే ధర్మం, మాది తప్ప మిగతా వాళ్ళందరూ అజ్ఞానులే అన్నటువంటిది. అది ఇస్లాం నమ్మనటువంటి వాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు కాఫీర్లని